Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. ఇప్పుడు ఈ ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో 4 ప్రధానమైన గోల్డెన్ రూల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వివరించబోతున్న ఈ 4 ప్రధానమైన గోల్డెన్ రూల్స్ను మీరు సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 95% ప్రిడిక్షన్ చాలా ఖచ్చితంగా చెప్పగలరు. కాబట్టి ఇప్పుడు వివరించబోతున్న ఈ 4 ప్రధానమైన రూల్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు. ఇక్కడ ఒక రాశి చక్రం ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఈ రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మేషరాశికి అధిపతి కుజగ్రహము. ఇది అగ్నితత్వము, చరరాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. అంటే మనం ప్రధానంగా జాతకుడి యొక్క రాశి చక్రంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మేషరాశికి అధిపతి అయిన కుజగ్రహం యొక్క స్ట్రెంగ్త్ను చూడాలి. అంటే కుజగ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలరు. ఇది మొదటి విషయం. అలాగే కాలపురుష కుండలిలో మొదటి రాశి వృషభ రాశి, అలాగే 3వ రాశి మిథున రాశి, అలాగే 4వ రాశి కర్కాటక రాశి, అలాగే 5వ రాశి సింహరాశి, అలాగే 6వ రాశి కన్యా రాశి. అంటే మొదటి రాశి మేషరాశి, అలాగే 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి అధిపతి అయిన బుధ గ్రహము రాశి చక్రంలో బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది చూడాలి. ఎందుకు చూడాలి? మొదటి రాశి మేషరాశి అంటే జాతకుడి యొక్క ఆరోగ్యం, జాతకుడి యొక్క అపీరియన్స్, జాతకుడు కష్టపడి పనిచేస్తాడా లేదా అనే విషయానికి 1వ స్థానం తెలియజేస్తుంది. 6వ స్థానం రోగం గురించి తెలియజేస్తుంది. ఇది 2వ విషయం. మొదటి విషయం కుజగ్రహం యొక్క స్ట్రెంగ్త్, 2వ విషయం బుధగ్రహం యొక్క స్ట్రెంగ్త్. అలాగే 7వ రాశి తులారాశి, అధిపతి శుక్రగ్రహం. 8వ రాశి వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహం. అంటే ఇక్కడ ఏ లగ్నమైనా సరే మొదటి రూలు కుజగ్రహం యొక్క స్ట్రెంగ్త్, అలాగే 6వ స్థానానికి అధిపతి అయిన బుధగ్రహం యొక్క స్ట్రెంగ్త్, అలాగే 3వ రూల్ ఏంటి? లగ్నం ఏదైనా సరే లగ్నం ప్రకారము 8వ స్థానం బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడాలి. ఇది 3వ రూల్. తర్వాత 4వ రూల్ ఏంటి? కాలపురుష కుండలిలో 9వ స్థానం ధనుసు రాశి. ఈ గురుగ్రహం యొక్క స్ట్రెంగ్త్ బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడాలి. అలాగే లగ్నం ప్రకారం, లగ్నం ఏదైతే ఆ లగ్నం ప్రకారం 9వ స్థానం ఏ స్థానం అయితే ఆ స్థానాధిపతి కూడా చాలా చాలా బలంగా ఉండాలి. అంటే ఇక్కడ 4 రూల్స్ ప్రధానంగా చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ గోల్డెన్ రూల్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హౌస్ తన గురించి, ఆరోగ్యం, ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం గురించి తెలియజేస్తుంది. దీనికి అధిపతి కుజగ్రహం. ఈ కుజగ్రహానికి చంద్ర రాహు కేతు గ్రహాల యొక్క ప్రభావంలో ఉండకూడదు. అంటే ఇక్కడ ఏ లగ్నం అయినా సరే కుజగ్రహం యొక్క స్ట్రెంగ్త్ చూడాలి. ఏ లగ్నమైనా సరే 6వ రాశి కన్యా రాశి కాబట్టి ఈ కన్యా రాశికి అధిపతి అయిన బుధగ్రహం యొక్క స్ట్రెంగ్త్ చూడాలి. ఇక్కడ బుధగ్రహం రోగాల గురించి తెలియజేస్తుంది. అంటే ఆ జాతకుడికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఫైనాన్షియల్ డెవలప్ అస్సలు ఉండదు. కాబట్టి లగ్నం ఏదైనా సరే కుజగ్రహము బుధగ్రహము ఈ 2 గ్రహాలు చంద్ర రాహు కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఆ తర్వాత 3వ రూల్ ఏంటి? ఏ లగ్నమైనా సరే 8వ స్థానాధిపతి బలంగా ఉండాలి. అలాగే 4వ రూల్ ఏం చెప్పాను? లగ్నం ఏదైనా సరే లగ్నం ప్రకారం 9వ స్థానాధిపతి, కాలపురుష కుండలిలో 9వ రాశి ధనుసు రాశి కాబట్టి ఈ ధనుసు రాశికి అధిపతి అయిన గురుగ్రహం కూడా బలంగా ఉండాలి. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటిది? ఏ లగ్నమైనా సరే కుజగ్రహము బుధగ్రహము చంద్ర రాహు కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. అంటే 1వ రూలు కుజగ్రహము, అలాగే 2వ రూలు బుధగ్రహము చంద్ర రాహు కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. అలాగే
ఏ లగ్నమైనా సరే 8వ స్థానాధిపతి కూడా చంద్ర రావు కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. అలాగే 4వ రూల్ ఏంటి? గురుగ్రహము మరియు ఏ లగ్నమైన ఆ లగ్నం ప్రకారం 9వ స్థానాధిపతి ఏ స్థానాధిపతి అయితే ఆ స్థానాధిపతి కూడా చంద్ర రావు కేతు యొక్క ప్రభావంలో ఉండకూడదు. ఈ 4 అధిపతులు, ఈ 4 రూల్స్ రాశి చక్రంలో బలంగా ఉన్నాయనుకోండి, ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే జాతక చక్రంలో లేట్ మ్యారేజ్ రూల్స్ మ్యాచ్ అయినా సరే, ఈ 4 రూల్స్ మ్యాచ్ అయితే మ్యారేజ్ సరైన సమయానికి జరుగుతుంది. అలాగే ఈ 4 రూల్స్ మ్యాచ్ అయితే సంతానం కూడా సరైన సమయానికి ఉంటుంది. ఇక వీటికి అడిషనల్గా సూర్యగ్రహము మరియు శుక్రగ్రహము, అలాగే ఏ లగ్నమైనా సరే 10వ స్థానాధిపతి, ఈ 3 గ్రహాల ప్రభావంలో ఈ 4 రూల్స్ ఉన్నాయనుకోండి, వాళ్లకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. స్థిరాస్తులు సంపాదించుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, అలాగే కార్లు ఉంటాయి, మంచి సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు. కాబట్టి మీరు ఏ లగ్నమైనా సరే ప్రధానంగా ఈ 4 రూల్స్ను ఫోకస్ చేయండి. ఈ 4 రూల్స్ చాలా బలంగా ఉన్నాయని అనుకోండి, ఆ జాతకుడి యొక్క రాశి చక్రం చాలా చాలా బాగుందని అర్థం చేసుకోగలరు. ఈ 4 రూల్స్లో మొదటి రూల్ కుజగ్రహం బలహీనంగా ఉందనుకోండి, అతనికి అనారోగ్య సమస్యలు ఉంటాయని అర్థం అండి. సింపుల్ లాజిక్. దీనికి అడిషనల్గా కాలపురుష కుండలిలో 6వ స్థానం కన్యా రాశికి అధిపతి అయిన బుధగ్రహం కూడా చంద్రరావు కేతు యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకుడికి ఖచ్చితంగా ఏదో ఒక భయంకరమైన అనారోగ్య సమస్య వస్తుందని మనం చాలా ఖచ్చితంగా 100% ప్రిడిక్ట్ చేయవచ్చు. ఎప్పుడు చేయవచ్చు? కుజగ్రహము మరియు బుధగ్రహానికి చంద్రరావు కేతు యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతకుడికి అనారోగ్య సమస్యలు చాలా ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏ లగ్నమైనా సరే రాశి చక్రంలో కుజ బుధ గ్రహాల స్ట్రెంగ్త్ను పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత 8వ స్థానాధిపతి, అలాగే 9వ స్థానం, 9వ స్థానాధిపతి, ఈ 2 రూల్స్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను వివరించిన ఈ 4 రూల్స్, ఫైనాన్షియల్ స్టేటస్, సరైన సమయానికి మ్యారేజ్, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ యొక్క జాతక చక్రాలను పరిశీలన చేయండి. ఈ 4 రూల్స్ పర్ఫెక్ట్గా 100% మ్యాచ్ అవుతాయని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. కాబట్టి మీరు కూడా పరిశీలన చేసి మీ యొక్క కామెంట్తో స్పందించగలరని కోరుకుంటున్నాను. If you like this video, you can click on the like and subscribe button. Thank you.